ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మన ప్రీతమైన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నవరత్నాల సంక్షేమ పథకాల్లో భాగంగా డోక్రా రుణమాఫీ అని దర్శి మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడత మంజూరైన నగదు పంపిణీ కార్యక్రమం స్థానిక నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నం పీజన్ కాంప్లెక్స్లో సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పీడీ రవికుమార్, సమావేశానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగనన్నకు తోడుగా మన దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శివన్నను గెలిపించాలని భావోద్వేగంతో కోరారు. ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద దర్శి మండలానికి 5,74,63,000 రూపాయలు 1,764 గ్రూపులకు 17,489 మంది లబ్ధిదారులకు అందించడం జరిగిందని వివరించారు. ముఖ్యంగా అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటికే 14,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో వేసి ప్రతి మహిళా తల్లి కోరుకుంటున్న తన బిడ్డల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ దే అని ఈ సందర్భంగా తన తల్లి వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉండిన తర్వాత ఇంతమంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ ఎంతో సంతోషదాయకమని మహిళా మనులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎంపీపీ గోలపాటి సుధారాణి అచ్చయ్య, వైఎస్ఆర్సీపీ నాయకుడు దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్, ఎంపీడీఓ హనుమంతరావు, నగర పంచాయతీ కమిషనర్ వై మహేశ్వరరావు, కుమిత అంజిరెడ్డి, మేడ మోహన్ రెడ్డి, ఎస్ తిరుపతి రెడ్డి, కేసరి రాంభూపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శీలం శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు, డోక్రా గ్రూప్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి 2 లక్షలు. సో ఈ విధంగా 1,00,000 రూపాయలు అంటే ఒక్క సభ్యురాలికి కనీసం 10,000 అయినా వచ్చి ఉంటుంది. అంటే ఈ రకంగా ఆ రోజు మన అదృష్టం 11 ఏప్రిల్ 2019 నాటికి మన బకాయి ఎంత ఉంటే నిల్వ ఆ బకాయిని తిరిగి ఇవ్వటం, మనం తీసుకొని వాడుకున్న మన డబ్బులు.